దీపావళి కానుకగా పీఆర్సీ ప్రకటించండి. సీఎంకి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫోరం విజ్ఞప్తి. దీపావళి కానుకగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కమ్రుద్దీన్, ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, ఆర్థిక కార్యదర్శి పానుగంటి నరసింహాచారి డిమాండ్ చేశారు. ఇప్పటికే పీఆర్సీ కమిటీ వేసి 2 సంవత్సరాల కాలపరిమితి దాటిపోయిందని, అందరూ పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారని, కాబట్టి దీపావళి పండుగ కానుకగా పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ఉద్యోగుల పొదుపు నిధిపై వడ్డీ ఖరారు. విద్యుత్ ఉద్యోగులు వివిధ పథకాల్లో జమ చేసుకునే నిధులపై వడ్డీని ట్రాన్స్కో ఖరారు చేసింది. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు 7.9%, ఏప్రిల్ నుంచి జూన్ వరకు 7.1% వడ్డీని చెల్లించాలని తెలంగాణ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ జారీ చేసిన జీవోను 68ని అన్వయం చేసుకుంటూ ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీకి చిక్కిన గిరిజన గురుకుల కాలేజీ ప్రిన్సిపల్ 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విజయ్ మోహన్. మహబూబ్నగర్ జిల్లా బాలనగర్లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ విజయ్ మోహన్ ఏసీబీకి చిక్కారు. ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ నుంచి 5,000 లంచం తీసుకుంటూ బుధవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్ 2 నెలల జీతం 40,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఇచ్చేందుకు ప్రిన్సిపల్ విజయ్ మోహన్ 5,000 రూపాయలు డిమాండ్ చేశారు. కిరణ్ ఇవ్వలేనని అనడంతో అతడికి జీతం ఇవ్వకుండా ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేశారు. దీంతో కిరణ్ ఏసీబీకి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వలపన్ని ప్రిన్సిపాల్ను పట్టుకున్నారు. నువ్వు దేవుడివి బాబ్జీ, పరిగెడుతూ అంబులెన్స్కు దారి క్లియర్ చేసిన కానిస్టేబుల్. నెటిజన్ల ప్రశంసలు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుంది. అది గమనించిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పరుగులు పెడుతూ అంబులెన్స్కు దారి చూపించారు. పోలీసులకు మానవత్వం ఉంటుందని నిరూపించారు. ఓ రోగిని మొజంజాహి మార్కెట్ నుంచి ఆసుపత్రి తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుంది. సైరన్ కొడుతున్న వాహనదారులు కదలేని పరిస్థితి. ఆ కూడలిలో విధులు నిర్వర్తిస్తున్న అవిడ్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ ఈ విషయాన్ని గమనించారు. వీసీ పోస్టుల్లో 50% బీసీలను నియమించాలి. మంత్రి సబితారెడ్డికి బీసీ సంఘం వినతి. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ నియామకాల్లో 50% ఖాళీలను బీసీ వర్గాలతో భర్తీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ రాజేశ్వర్ యాదవ్ బుధవారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రుణగ్రహీతల ఖాతాల్లో నగదు జమ. మారటోరియం సమయంలో రుణగ్రహీతల ఖాతా నుంచి వసూలు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం ప్రారంభించాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో పాటు అన్ని రుణ సంస్థలు కూడా మారటోరియం సమయంలో వసూలు చేసిన అదనపు మొత్తాన్ని ఈ నెల 5లోగా రుణగ్రహీతలకు తిరిగి చెల్లించాల్సిందిగా గత వారం ఆర్బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. 68% విద్యార్థులు పాఠ్యపుస్తకాలకు దూరం వెల్లడించిన జాతీయ సర్వే. కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరుచుకోకపోవడంతో రాష్ట్రంలోని 68.1% విద్యార్థులు చాలా తక్కువ సందర్భాల్లో పాఠ్యపుస్తకాలను చదువుతున్నారని ఓ జాతీయ సర్వే వెల్లడించింది. ఇంట్లోనే ఆన్లైన్ విధానంలో పాఠాలు వింటున్న విద్యార్థులు దాదాపు 60% మంది స్మార్ట్ ఫోన్ ఆధారంగానే అభ్యసనాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొంది. టెట్ అర్హత ఇక జీవితకాలం. ఉపాధ్యాయ ఉద్యోగాలకు టెట్ స్కోర్ కీలకం. ఒక్కసారి విజయం సాధిస్తే జీవితకాలం చెల్లుబాటు. మారిన ఎన్సీటీఈ నిబంధనలు. డిఎస్సిలో టెట్కు 20% వెయిటేజీ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా భర్తీ చేసే ఉద్యోగాల్లో టీచర్ పోస్టులు ముందుంటాయి. ఖాళీలకు అనుగుణంగా నోటిఫికేషన్లు విడుదల చేసి పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడుతుంటారు. ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలనుకునే డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి చేస్తూ జాతీయ ఉపాధ్యాయ మండలి గతంలో నిబంధనలు తెచ్చింది. నిమ్స్ ఓపీలో ఆరోగ్యశ్రీకి 25% రాయితీ. నిమ్స్లో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఇక నుంచి ఓపీ సేవల్లో 25% రాయితీ ఇవ్వనున్నట్లు దవాఖానా సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ పేషెంట్లకు యథావిధిగా ఆరోగ్యశ్రీపై పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. స్కూల్ అడ్మిషన్కు నోటీసీ. ప్రభుత్వ పాఠశాల ప్రవేశాల్లో కొత్త విధానం. ప్రైవేట్ స్కూల్ ఫీజుల కోసం టీసీలు ఆపకుండా చెక్. ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు. అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై టీసీ లేకున్నా ప్రవేశాలు పొందవచ్చు. 5వ తరగతిలోపు ఇప్పటివరకు టీసీ లేకున్నా ప్రవేశాలకు అవకాశం ఉండగా ఇకపై 10వ తరగతి వరకు టీసీ లేకున్నా ప్రవేశాలు కల్పించేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే టీసీ ఇస్తామంటూ మెలిక పెడుతుండడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.
మరిన్ని వేవులకు సిద్ధంగా ఉండాలి. మరో 2 ఏళ్ల పాటు అప్రమత్తతే శ్రీరామ రక్ష. వ్యాక్సిన్ల ప్రభావశీలత తేలేందుకు ఏళ్ల కొద్దీ సమయం. సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా. కరోనా సెకండ్ వేవ్ మొదలైందని ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఒడిశాలోని కొన్ని అనుమానాస్పద రీఇన్ఫెక్షన్ కేసుల శాంపిళ్లను పరీక్షించింది. దీంతో వాటిలో కొన్ని తప్పుడు పాజిటివ్ కేసులు ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా వెల్లడించారు. డిగ్రీ మరో విడత కౌన్సిలింగ్ ఈ నెల 3వ వారంలో. పరీక్షలు రాయని వారిని ఇంటర్ బోర్డు పాస్ చేయడంతో నిర్ణయం. దోస్తు చివరి దశ కౌన్సిలింగ్కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఇప్పటికే పూర్తయిన సెకండ్ ఫేజ్, స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్. డిగ్రీ అడ్మిషన్ల కోసం మరో విడత కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ నెల 3వ వారంలో దోస్తు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు రాయని వారిని బోర్డు పాస్ చేయడం, ఎంసెట్ కౌన్సిలింగ్ ఇంకా కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 31న సీటెట్. కరోనా ప్రభావంతో వాయిదా పడిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షా కేంద్రాల మార్పు కోరుకునేవారు నవంబర్ 11 నుంచి 16 వరకు వెబ్సైట్లో మార్చుకోవచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులు తెలిపారు. ఓయూలో పరీక్షల తేదీలు ఖరారు. ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఫిల్ ఇన్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ పార్ట్ 1 పరీక్షలను ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షలు 10 నుంచి. ఓయూలో గతంలో వాయిదా పడ్డ బీబీఏ, 5 ఏళ్ల ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్ తదితర పరీక్షలను ఈ నెల 10 నుంచి నిర్వహించనున్నట్లు శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో గ్రేటర్ ఎన్నికల సంఘానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పాలక మండలికి ఎన్నికలను వచ్చే ఏడాది జనవరి మాసాంతం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు తాజా ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వం నోటిఫై చేసిన కులాలకే రిజర్వేషన్, నీట్ మెరిట్ ఆధారంగానే సీట్ల కేటాయింపు. రాష్ట్రంలో 4800 ఎంబీబీఎస్, 1240 బీడీఎస్ సీట్లు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బి కరుణాకర్ రెడ్డి. నీట్ మెరిట్ ఆధారంగానే ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కేటాయింపులు ఉంటాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి బి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆర్టీఈ కింద అర్హులను గుర్తించాం. హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా అర్హులను గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు తెలిపింది. విద్యా హక్కు చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సిన్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈసీలన్నీ ధరణిలోకి. ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్లకు త్వరలో మ్యూటేషన్లు. ఎన్ఆర్ఐ భూములకు పాస్పోర్ట్ నంబర్ లింకు. పలు కంపెనీల భూములు పోర్టల్లో చేరిక. ఇతర సమస్యల పరిష్కారంపై సర్కార్ నజర్. అనుకున్న సమయానికి అనుకున్నట్టు ధరణి వచ్చేసింది. రైతులకు, భూ యజమానులకు రక్షణ కల్పించే గొప్ప లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ వెబ్ పోర్టల్ వేగంగా, పారదర్శకంగా ప్రజాసేవ అందిస్తుంది. అయితే ఎన్ఆర్ఐ భూములు, కంపెనీల భూములు, ఇటీవల రిజిస్ట్రేషన్లో జరిగిన భూముల మ్యూటేషన్లు, మార్టిగేజ్, ఇతర డీడీల సమస్యలు పరిష్కారం కాలేదు. ఎంసెట్ సీట్ల రద్దుకు తుది గడువు 9. ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్లో ప్రవేశం పొంది సీట్లు రద్దు చేసుకోవాలనుకునే వారికి నవంబర్ 9వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు సాంకేతిక విద్యా కమిషనర్, ఎంసెట్ కన్వీనర్ నవీన్ మిత్తల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవోదయ ప్రవేశాలకు నోటిఫికేషన్. తెలంగాణలో 9 పాఠశాలలు. జవహర్ నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలో ఎంపికైతే చాలు. ఇంటర్ వరకు ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాలతో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విశ్వవిద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం 2021-22 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి ఈ ప్రకటన వెలువడింది. ఆరోగ్యశ్రీ నామ్కే వాస్త్. పట్టించుకోని కార్పొరేట్ ఆసుపత్రులు. పథకం కింద కొన్ని జబ్బులకే చికిత్స. కొన్ని జిల్లాల్లో అత్యవసర చికిత్సలు బంద్. 500 కోట్ల రూపాయల సర్కార్ బకాయిలే కారణం. ఏదైనా జ్వరమొచ్చినా, ఇంకేదైనా బీమారొచ్చినా ఆరోగ్యశ్రీ ఉందని ఆ కార్డు పట్టుకొని ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానకు పోతే పూర్తి ఉచితంగా చికిత్స దొరుకుతుందన్న భరోసా ఉండేది. ఇప్పుడు అది ఆవిరవుతుంది. ఆ కార్డు పట్టుకుని ఆసుపత్రికి వెళ్తే కార్డు పనిచేయదు. పైసలిస్తేనే చికిత్స అందిస్తాం అని ముఖం మీద చెప్పేస్తున్నారు. ఎక్సైజ్ సిఐ వేధింపులు తాళలేక వికలాంగుడు ఆత్మహత్య. ఎక్సైజ్ కార్యాలయం ఎదుటే ఘటన.
తన చావుకు ఎక్సైజ్ సిఐ ఎస్ఐ మద్యం షాపు యజమాని కారణమంటూ సూసైడ్ లేఖ. మృతదేహంతో బంధువుల ఆందోళన. ఎక్సైజ్ సిఐ వేధింపులు తాళలేక ఓ వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ రూరల్ జిల్లా చంద్రరావుపేట మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన ఊడుగుల రాజయ్య అనే యువకుడు ఎక్సైజ్ సిఐ శశికుమార్ గత కొంతకాలంగా వేధిస్తున్నారంటూ రాజయ్య బుధవారం ఉదయం పురుగుల మందు తాగి నర్సంపేట ఎక్సైజ్ కార్యాలయం ఎదుటిని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎక్సైజ్ సిఐ శశికుమారి, ఎస్ఐ రాజేశ్వరి, మద్యం షాపు యజమాని కృష్ణారెడ్డి అంటూ సూసైడ్ లేఖ రాసి జేబులో పెట్టుకొని మృతి చెందాడు. మీరు ఓటేస్తే అంతర్జాతీయ అవార్డు. గ్లోబల్ ఆర్ట్ అవార్డు చేరువలో సూక్ష్మ శిల్పి అజయ్. గ్లోబల్ ఆర్ట్ అవార్డు 2020 పోటీలో తెలంగాణ బిడ్డ వరంగల్కు చెందిన సూక్ష్మ శిల్పి అజయ్ కుమార్ స్వల్ప ఓట్ల తేడాతో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. నెటిజన్లు మద్దతిచ్చి అండగా నిలిస్తే అవార్డును చేజించుకోవడం ఖాయమని జలవనరుల మండలి చైర్మన్ వి ప్రకాష్ అన్నారు. ఏటా గ్లోబల్ ఆర్ట్ అవార్డు పోటీలకు సూక్ష్మ శిల్పకళ, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, 3D